ఇట్లా ఇక్కడ సానుభూతి ప్రజల్లో ఎందుకు వస్తుంది ఒక వ్యక్తిగా అంటే ప్రత్యేకించి జూబ్లీస్లో ఆయన చాలా కాలం నుంచి అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గెలుచుకుంటూ వస్తూ గతంలో టీడీపీ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ నుంచి కానీ అనారోగ్య సమస్యలు ఇతర కారణాల వల్ల అతను చనిపోవడం జరిగింది. ప్రజలు ఎక్కడైనా చనిపోయినటువంటి వ్యక్తికి ప్రత్యేకించి మన దేశంలో తెలంగాణలో సానుభూతి ఉంటుంది. ఒకనాడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా దేశ ప్రజలంతా ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా తన కొడుక్కే వేయాలని చెప్పి కూడా దేశ ప్రజలందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓట్లేసి ముందుకొచ్చారు. అంటే ఇక్కడ రాజకీయాలు చూడరు. జూబ్లీస్లో కూడా మా పార్టీగా జనరల్గా ప్రజలకు అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం, రాజకీయం కాదు. మేము పోటీ పెట్టి ఇంట్లో కూర్చుంటామంటే నడవదు. అట్లా అనుకున్నప్పుడు మరి వేరే పార్టీలు ఏకగ్రీవంగా పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు పోటీలో వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళ ప్రచారం చేస్తుంది. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ మా అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్తున్నారో, మీ అభివృద్ధి మిమ్మల్ని గెలిపించింది అనుకున్నప్పుడు 2023 ఎలక్షన్ చూసుకున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇప్పుడు మీరు కేసీఆర్ గారు హైదరాబాద్కు ఏం చేసిండు అని మాట్లాడాడు. దానికి కదా మేము కౌంటర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా అవతల వ్యక్తి అనవసరమైన చర్చ పెట్టినప్పుడు మేము అది కాదు ఇది అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు, ఇప్పుడు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు అప్పీల్ చేస్తారు. మేము ఏం చేసినామో చూపిస్తారు, లెక్కలతో సహా చూపిస్తారు. కాబట్టి మా పని మేము చెప్తున్నాం. మీరు అభివృద్ధి చేసి బాగా చేసి ఉంటే 2 నెలల కాలంలో మీరే చెప్తారు కేసీఆర్ గారు ఎందుకు వస్తలేడని. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చాలా ఉప ఎన్నికలకు పోలేదు. దుబ్బాక అటెంకలో పోలేదు. చనిపోయింది అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే. అప్పుడు అయినా సరే కేసీఆర్ గారు ఏం పోలే. అంత అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం ఉన్నా లేకుండా మనసు అనేది ఒకటే ఉంటుంది మేడం. కేసీఆర్ గారు మనసు ఆయన విధానము ఆయన ఊహం అంతా వేరే ఉంటుంది. ఆయన వేరే వాళ్ళతో పోల్చలేము. సందర్భాన్ని బట్టి స్పందిస్తాడు. కేసీఆర్ గారు చేసే దేవుడు మీ పార్టీకి ధీటుగా మీ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలకు ధీటుగా ఇక్కడ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముందుండి పనిచేస్తారు పార్టీ సైడ్ నుంచి. కాబట్టి మీరు అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గల్లీకి ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద రాష్ట్రంలో మీకు పరిపాలన పరంగా చాలా పనులు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు మీరు పాలన మీద గాలి కొదిలేసి గల్లీ డివిజన్ల వేజ్గా ముఖ్యమంత్రి వచ్చిన చరిత్ర ఒక్కడు చూపించండి మీరు రాష్ట్రంలో దేశంలో చూపించండి. ఓ ముఖ్యమంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, ప్రతి డివిజన్కు మంత్రి ఉన్నాడు, మండలాలకు వెళ్ళొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. మీ పార్టీలు కూడా మనం దాన్ని తప్పుపడుతున్నాం. మేము చేస్తున్నాం, మీరు చేస్తారు. మమ్మల్ని ఎలాంటప్పుడు మీరు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మేమంటే ప్రతిపక్షంలో ఉన్నాం, మా అభ్యర్థిని గెలిపించుకోవాలని మీరు రావచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగం, మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం వ్యవస్థను తీసుకొచ్చి మీరు జూబ్లీస్లో కూర్చోబెట్టారు. మరి దాన్ని ఏమనాలి మేము? ఒక ముఖ్యమంత్రి గల్లీ తిరుగుతాడా? గల్లీకి వస్తాడు. మొన్న భాష ఏంటంటే కార్మిక నగర్లో మీటింగ్లో, రహమత్ నగర్లో కాంగ్రెస్ అంటేనే మైనార్టీ, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అంటే ప్రజల మధ్య గొడవ పెట్టడమే కదా. అది 2 వర్గాల మధ్య లేరు అన్న పదము. అంటే ఇప్పుడు 2 వర్గాల మధ్య గొడవ సృష్టించడమే కదా. అది అవసరం లేని పదం కదా. నువ్వు హోదాలో ఉన్నావు, నువ్వు ఇచ్చటోళ్ళు నువ్వే అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పాలి జనాలకు. ఇప్పుడు నేను వస్తే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు అండగా ఉన్నారు, అలాగే మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. మనం అవతల వ్యక్తిని పలకరించేదాన్ని బట్టే ఉంటది. ఏమండి అంటే వేరే, ఏమరాబాయ్ అంటే వేరే ఉంటది అని చెప్పి మేము మీకు అండగా ఉంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తుంటే వేరు. అసలు మేము లేని మీరు లేరు, మేము లేరు అంటే మిగతా వాళ్ళంతా ఎవరు? మరి మిగతా వర్గాలు ఊరుకోరు కదా. క్రిస్టియన్లైనా, హిందువులైనా మన దేశంలో ఒక భిన్నత్వంలో ఏకత్వం అంత ఈజీగా ఉండరు. వినేటోళ్ళు అంత ఈజీగా తీసుకోరు. అంటే మీరు ఒక గొడవలు పెట్టే ప్రయత్నం చేసినట్టే కదా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ అభివృద్ధి మీరు కళ్ళతో చూస్తున్నారు. ఒకనాడు బాలనగర్ ఫ్లైఓవర్ కుకట్పల్లి వై జంక్షన్ నుంచి బోయినపల్లి పోవాలంటే 1 hour 2 hours పట్టేది. ఇలా 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి వచ్చిందండి. ఇలా స్టీల్ బ్రిడ్జి, అంత పెద్ద బ్రిడ్జి
మన నయనసింహారెడ్డి పేరు పెట్టుకున్నాం, ఆర్టీసీ క్రాస్ రోడ్. ఒకనాడు ధర్నాలు అక్కడ ప్లేస్ ధర్నా చౌక్ కనుక ధర్నాలు ఏమైనా సమ్మెలు చేస్తే భారీ ఎత్తున పబ్లిక్ సెక్రటరీ రావాలన్నా అసెంబ్లీకి రావాలన్నా హైదరాబాద్ పెద్ద ఆటంకంగా ఉండేది. అంత పెద్ద ఫ్లైఓవర్ ఎట్లా వచ్చిందండి? ఇక్కడ మన ఎల్బీ నగర్లో ఎంత ప్రాబ్లం ఉంటుండే, ఎంత జామ్ అవుతుండే. అది మొత్తం ఆంధ్రాకు లింక్ ఉన్నటువంటి రోడ్ అది, విజయవాడ పెద్ద హైవే రోడ్. ఇలా సమస్య తీర్చలేదా అంటే ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాదా? సెక్రటరియట్ ఎంత పెద్ద ఎంత అందంగా ఫోటోలు దింపుకుంటారు, ఎవరు కట్టినది? మేము కాదా? మీ ముఖ్యమంత్రి సీట్ క్యాన్సల్ మేము రెడీ అయితే మీరు మా సీట్లో కూర్చొని మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటారు, సెక్రటేరియట్ కాళేశ్వరము ఇవి తప్ప బీఆర్ఎస్ పార్టీ జనాలకు చేసింది ఏమీ లేదని. సెక్రటేరియట్ పోలీస్ కమిషనరేట్ వల్ల ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయి, ఇదే కదా ఆయన అడుగుతారు. మేడం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే ప్రజలకు పరిపాలన అంత ఈజీ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇల్లు మంచిగా ఎందుకు చూసుకుంటాం? మన గౌరవం దక్కాలని. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూసేటోళ్ళు కూడా మన ఇల్లు చూసి మన ఆకలి చూసి మనం గౌరవిస్తాం. అట్లా ఒక ఆఫీసు ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవంగా ఉండడానికి పరిపాలన బాగుండాలంటే అక్కడి నుంచే, ఇప్పుడు ఏ నిర్ణయం చేయాలని అక్కడి నుంచే కదా. కాబట్టి మంచిగా కట్టిండు, కడితే దానివల్ల వచ్చే నష్టమే ఉంది. ప్రజల కోసం కదా కట్టింది, ఎవరి కోసం కట్టినది? లేకపోతే ఆయన వచ్చా కూర్చుండిక ఇవాళ ఇప్పుడు ఆ పోలీస్ కమాండ్ ఎందుకు కట్టినట్టు ఇవాళ మీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూర్చుంటుండు? పొద్దున్న లేచి అక్కడనే మీటింగ్లు పెడతాడు, అక్కడే సమీక్షలు పెడుతుండు. మరి ఎందుకు పెడుతుండు? పెడితే ఇంట్లో పెడుతుండు, పెడితే అక్కడనే పెడుతుండు. అంటే ఇప్పుడు ఏది కేసీఆర్ గారు చేసిందంటే ఏది వేస్ట్ చేయలేదు. ప్రజలకు ఎంత కావాలో అంత చేసారు. సరే అర్థమయ్యో మీరు చేసిన కన్ఫ్యూజన్ వల్ల ప్రభుత్వం ఆ పార్టీ ఏదైనా ప్రజలు చూస్తారు, అన్ని చూస్తారు. కొన్ని సార్లు పవర్ కింద మీద అవుతుంటుంది. అంత మాత్రంగా మేము మంచి చెడ్డలు అని కాదు, అంత మాత్రం మీరు మంచోళ్ళు అని కాదు. మళ్ళీ ప్రజలు తెలుస్తారు అది ఎవరు ఏందనేది. అంతేగాని మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడేది మా ఉద్దేశం. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ ప్రచారం ఎలా జరుగుతోంది? ఎందుకంటే లంకల దీపక్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళు కూడా ఇంటింటికి తిరిగి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఒకటి అయితే, కిషన్ రెడ్డి కేటీఆర్ హైదరాబాద్కు లేకపోతే తెలంగాణకు బ్యాడ్ బ్రదర్స్ అనే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ముందుగా ఏయోటి ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ ఆయన మాట్లాడుకుంటూ ఈయన మాట్లాడుకుంటూ అసలు బ్యాడ్ బ్రదర్స్ వాళ్ళు కాదు వీళ్ళిద్దరు. ఎందుకు అనంటే ముస్లింలని అంచనా చేసుకోవడానికి, ముస్లిం ఓట్ల కోసం, ముస్లింల కోసం అనేకమైనటువంటి కుయుక్తులు వంతున్నారు వీళ్ళు. టోపీ పెట్టుకొని రాజకీయం చేస్తారు వాళ్ళు. మేము అట్లా కాదు. మేమేమంటున్నాం, ఏదేమైనా ఉండని 20% ఉన్న ముస్లింల మీద ఇంతగానో 20 నుంచి మహా అంటే 30% ఉన్నటువంటి ముస్లింల మీద ఎనలేని ప్రేమ ఉన్నటువంటి 70% ఉన్నటువంటి హిందువుల మీద లేదే. హిందువుల దేవాలయం మీద మాట్లాడరు, హిందూ సాంప్రదాయాల మీద మాట్లాడరు, హిందువుల అంశాల మీద మాట్లాడరు. ఏం మాట్లాడే ఇద్దరు ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే అదే మైనార్టీల ఓట్ల గురించే మాట్లాడుతున్నారు, మైనార్టీల సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే మతపరమైనటువంటి రాజకీయం చేస్తుంది బీజేపీ అని అంటారు. అరే ఆ శాతం ఉన్న 70% ఉన్నట్టు హిందువుల గురించి మాట్లాడితే తప్ప. తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు బ్యాడ్ బ్రదర్స్ ఎవరంటే వీళ్ళే చెప్పాలి. ఆయననే తిట్టుకున్నా మేము ఎవరిని తిట్టలేదే.